హలో, నా పేరు డాక్టర్ శ్రేయ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మాతృక ఫర్టిలిటీ సెంటర్ హన్మకొండ. రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే మళ్ళీ అబార్షన్ అవ్వడం చాలా ఒక ఎమోషనల్ టాపిక్, చాలా ఫ్రస్ట్రేటింగ్ టాపిక్. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు జెనెటిక్ కారణాలు ఉంటాయి, కొన్నిసార్లు ఎనాటమికల్ అంటే గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు ఇమ్యూనలాజికల్ అంటే మన బాడీనే మనం అటాక్ చేసుకుంటున్న యాంటీబాడీస్ ఉండొచ్చు, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ ఉండొచ్చు, కొన్నిసార్లు కారణాలే మనకు దొరకకపోవచ్చు. సో దీనికి అనేది ఒక 2 to 3 times మనకి అబార్షన్స్ అయితే కనుక దాన్ని రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటారు. సో ఈవెన్ 3 or 4 అబార్షన్స్ అయిన తర్వాత కూడా 60 to 70% జంటలకి వితౌట్ ట్రీట్మెంట్ హెల్దీ బేబీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి మా హెల్ప్ అవసరం పడుతుంది అనమాట. సో దీనికి టెస్టింగ్ అంటూ స్టార్ట్ చేసి బేసిక్ టెస్ట్లు బోత్ అబ్బాయికి అమ్మాయికి స్టార్ట్ చేశాక కారణాలు ఏమైనా దొరికితే దాని తగ్గట్టుగా ముందుకు వెళ్తాము. పెద్దగా కారణాలు ఏం దొరకకపోయినా ఆర్ జెనెటిక్ కాజ్ ఏమైనా దొరికినా మనం ఐవీఎఫ్కి వెళ్ళేసేసి పిండాలలో కూడా ముక్క పరీక్షలు చేసుకొని ఏ పిండం బాగుంది అని చూస్ చేసుకొని మరి గర్భసంచిలోకి ఇంప్లాంట్ చేసుకోవచ్చు. సో ప్లీజ్ మీ డాక్టర్ని కన్సల్ట్ కండి, సో దాట్ మీకు ఫ్యూచర్ ప్లానింగ్ జరుగుతుంది.